తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. అందులో ఉండే నివాసిత ప్రాంతాలు ఏవైతే మీరు ఇప్పుడు కడెంలో 2 తండాలు తరలించడం జరిగిందో ఇతర నివాసిత ప్రాంతాలను కూడా తరలించడానికి వారికి తగు కాంపెన్సేషన్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ మేడం. వాళ్ళు పూర్తి వారి యొక్క నివాసితము జీవనోపాధి కోల్పోతారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఒక జీవనోపాధి నివాసిత గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం మన బాధ్యత భావించాలి. మీరు ఏదైతే ఆమ్రాబాద్పై చూపెడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నదో ఇట్ ఇస్ డెఫినెట్లీ అప్రిసియబుల్. దానికి తదనుగుణంగా దిస్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ 2012 మేడం. అంటే ఆల్మోస్ట్ 12 years 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ప్రకటింపజేయబడడం జరిగింది ఈ కవాల్ టైగర్ జోన్. కానీ అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఏదైతుందో ప్రత్యేకమైనటువంటి చర్యలు ఇవి చెప్పినట్టు కనబట్టలేదు అధ్యక్ష. అక్కడ కొంత ఆదివాసీలు ప్రత్యేకంగా గోండుగూడాలు ఉంటాయి సార్, కోయగూడాలు ఉంటాయి, లంబాడి తండాలు ఉంటాయి. వాళ్ళ అభద్రతతోని నివాసితమైన ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి గౌరవ మంత్రి గారిని ఏదైతుందో మీరు అమరాబాద్లో తీసుకున్న చర్యలకు అనుగుణంగా ఈ కవాల్ టైగర్ జోన్ కూడా ఆ విధమైన చర్యలు చేపట్టి ఆ ప్రాంతం నివాసితులు ఉన్నటువంటి ఒక గిరిజనులకు తగు భద్రత కల్పిస్తూ ఇటు పులుల సంరక్షణ కూడా ప్రధానం. ఆ పులుల సంరక్షణ కొరకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాలని చెప్పని మీ గౌరవ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. అధ్యక్ష, సభ్యులు అడిగినట్టుగా కవాల్ రిజర్వ్ ఫారెస్ట్ని ఆల్రెడీ మనం కన్జర్వేట్ రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని ప్రత్యేక దృష్టితోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన సభ్యులు చెప్పినట్టుగా గతంలో ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు కానీ చెంచులు కానీ అటువంటి వాళ్ళు ఉండడం వలన అటు వాళ్ళ కుటుంబాలకు ప్రమాదము, అదేవిధంగా అక్కడ జీవిస్తున్నటువంటి పులులకు కానీ సింహాలకు కానీ ఇతర వన్యప్రాణులకు కానీ ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని గ్రామాలను తరలించడం జరుగుతుంది అధ్యక్ష. తరలించడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే వాళ్ళు సంవత్సరాల తరబడిగా అక్కడ ఆ ప్రాంతానికి అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళలో కొంత అవగాహన కల్పించి వాళ్ళను ఒప్పించి మెప్పించి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. మా అధికారులకు ఆల్రెడీ మేము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమము ఫారెస్ట్ లోపల ఉన్న ప్రతి ఒక్క మరి కుటుంబాన్ని కూడా బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొచ్చి వాళ్ళను ఊరికే వదిలేయకుండా వాళ్లకు ఇండ్లు కట్టి హౌసింగ్ నిర్మాణం చేసి వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకు బ్రతుకు తెరువు చూపించి వాళ్ళకు కొంత మరి ఆర్థిక సహాయం కూడా అందించి అక్కడ పిల్లలకు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసి మరి వాళ్ళను ఒక మంచి వాతావరణంలో బతికే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము అధికారులను ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే మరి 2 తండాలను తరలించాము. మరి ఇతర గ్రామాలను కూడా తరలించే కార్యక్రమము ఒకటొకటిగా మరి మేము తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరి దీంట్లో ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల ప్యాకేజు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి వాళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ అట్లాంటివి కూడా సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. మరి కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు అదేవిధంగా పులుతలు చిత్త పులులు అవి దాడి చేయడం జరుగుతుంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా మరి రాబోయే రోజుల్లో మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మేము డిస్కషన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు దాడి చేసేటివి మన ఫారెస్ట్లో ఉన్నటువంటి పులులు అవి కావాలి అధ్యక్ష. మహారాష్ట్ర నుంచి సడన్గా వచ్చి అవి దాడి చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. మన వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా మేము పదే చెప్తా ఉన్నాము. 10 గంటల కంటే ముందు అడవిలోకి వెళ్ళకండి, 5 గంటల తర్వాత అడవిలో ఉండకండి. ఆ టైంలోనే ఎక్కువగా అవి మరి దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పినా వాళ్ళు కొంత అదే వ్యవసాయ కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల అనుకోని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇది బాధాకరం. కాకపోతే అంతకుముందు యానిమల్ కాన్ఫ్లిక్ట్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం అందించేవాళ్ళు అధ్యక్ష.
అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంది పోయిన ప్రభుత్వంలో. అవన్నీ కూడా మేము వచ్చినాక క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ 5 లక్షల దాన్ని 10 లక్షలకు పెంచుతూ ₹1 కోటి డిపాజిట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే 24 గంటల లోపలనే ఆ ప్రభుత్వానికి 10 లక్షల చెక్కు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. డబ్బు ఇచ్చినంత మాత్రాన నా కుటుంబాన్ని మేమేదో వాళ్ళ చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడని కాదు, ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక ముందు కూడా మరి ఆ మహారాష్ట్ర నుంచి వచ్చేవి మనం రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలని మేము త్వరలోనే ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకొని మరి అది నివారించే చర్యలు చేపడతామని తెలియజేసుకుంటూ, మరి మెంబర్ అన్న చెప్పినట్టుగా కవల్ రిజర్వ్ టైగర్ జోన్ను కూడా ఏదైతే అమరాబాద్ టైప్లోనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి అక్కడ కూడా పర్యాటకుల సందర్శన మరి ఉండే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ సత్యవతి రాథోడ్ గారు.